హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో చింతకాయ నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. సాధారణంగా నిల్వ పచ్చడి అంటే అమ్మమ్మలు కానీ అమ్మలు కానీ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. అలా ఎవరి హెల్ప్ లేకుండా మనమే ఈజీగా ఈ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో నేను డీటెయిల్గా వీడియోని షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నేను ఇక్కడ 1 కేజీ వరకు చింతకాయలని తీసుకున్నాను. ఈ పచ్చడి కోసం మెయిన్గా మనకి బాగా కండగా ఉన్న కాయల్ని, ఇలా తొడుములు ఉన్న కాయల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు బాగా కడుక్కుని అప్పుడు ఆరబెట్టుకోవాలి. ఇలా కడిగేటప్పుడు మీకు ఎక్కడైనా పాడైన కాయలు కానీ విరిగిన కాయలు కానీ వస్తే వాటిని పక్కకి తీసి పెట్టేసుకుని మనం పప్పులోకి కానీ ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడిలోకి కానీ వాడుకోవాలి. నిల్వ పచ్చడిలోకి మాత్రం అస్సలు వాడుకోకూడదు. అలాగే పైన తొడుమెలు లేని కాయల్ని కూడా తీసి పక్కకు పెట్టేసుకోవాలి. నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తడి అనేది రాకుండా చూసుకుంటూ చేసుకోవాలి. వీటిని కడిగేటప్పుడు వాటర్లో వేసుకుని 1-2 సార్లు బాగా రాసి కడుక్కుంటూ ఉండాలి. అలాగే మధ్య మధ్యలో వాటర్ని మార్చుకుంటూ కడుక్కోవాలి. బాగా కడిగిన తర్వాత ఈ చింతకాయల్ని ఒక పొడి క్లాత్ మీద వేసుకుని పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా డ్రై అయిన తర్వాత వీటి పైన ఉండే తొడిమల్ని ఈనెల్ని కూడా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని రోట్లో కొద్దిగా వేసుకుని దంచుకోవాలి. మరీ మెత్తగా దంచాల్సిన అవసరం లేదు. కొద్దిగా గింజ అనేది మనకి సెపరేట్ అయ్యేలా వస్తే సరిపోతుంది. దీనికోసం మీరు మిక్సీ జార్లో వేసుకుంటే కనుక గింజ పూర్తిగా నలిగిపోతుంది కాబట్టి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. వీలైనంత వరకు రోట్లో వేసుకుని దంచుకోవడానికే ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే మాత్రం మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ పల్సెస్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మీరు కల్లుప్పుని కనుక వాడుతూ ఉంటే ఇలా చింతకాయలు దంచుకునేటప్పుడే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకుని దంచుకోవాలి. మొత్తం చింతకాయల్ని దంచుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుని, నేను ఇక్కడ 1 కేజీ చింతకాయలను తీసుకున్నాను కదా, దాంట్లోకి 200 గ్రాముల వరకు ఉప్పుని తీసుకుంటున్నాను. ఒకవేళ సాల్ట్ అనేది సరిపోకపోతే 3వ రోజు ఒకసారి చెక్ చేసుకుని కలుపుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 3 రోజుల పాటు అలాగే వదిలేయాలి. 3 రోజుల తర్వాత మీరు చెక్ చేసుకుంటే చింతకాయల్లో ఉండే రసం అంతా కూడా ఊరి కొంచెం ముక్క అనేది మెత్తబడుతుంది. ఇప్పుడు దీంట్లో ఉండే గింజల్ని మొత్తం తీసేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక రోజంతా కూడా ఎండలో పెట్టుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే 1 ఇయర్ అయినా కూడా పాడవకుండా చాలా బాగుంటుంది. నేను చెప్పిన కొలతల్లో 1 కేజీ చింతకాయలకి 200 గ్రాముల ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మనం వాడే ఉప్పు తీరును బట్టి చింతకాయ పులుపును బట్టి సరిపోకపోతే కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. సాధారణంగా ఈ చింత తొక్కుతోటి వెంటనే పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోరు. కొంచెం ఊరిన తర్వాతనే దీంతో పచ్చడిని చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను 2 రకాల పచ్చళ్ళని చేసి చూపిస్తున్నాను. దీనికోసం పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 లేదా 3 ఎండుమిర్చి, 10-15 పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేగి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. 1 నెల ముందు నేను ప్రిపేర్ చేసిన చింత తొక్కుతోటి ఈ పచ్చడిని అయితే చేస్తున్నాను. దాంట్లోకి కొద్దిగా చింత తొక్కుని వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని 20-25 వరకు ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చిని వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి. ఇవి వేగి చల్లారిన తర్వాత మరలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని నేను 2 సంవత్సరాల క్రితం చేసుకున్న చింత తొక్కుతోటి చేసి చూపిస్తున్నాను. దీనికోసం మనం కారాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత చింత తొక్కుని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ 2 పచ్చడిలోకి కూడా పైన పోపుని వేసుకుందాము. దీనికోసం పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని ఇంగువని వేసుకున్నాక గ్రైండ్ చేసిన పచ్చడిని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మనకి 2 రకాల చింతకాయ పచ్చళ్ళు రెడీ అయిపోతాయి. ఇలా చేసుకున్న పచ్చడిలో ఎక్కువ ఆయిల్ని వాడుకోకూడదు. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసుకోకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే ఈ పచ్చడి అనేది బాగుంటుంది. జలుబుగా ఉన్నప్పుడు, నోటికి ఏది రుచిగా లేనప్పుడు ఇలా చింతకాయ పచ్చడిని చేసుకుని వేడి అన్నంలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చింతకాయ నిల్వ పచ్చడిని ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి.